Hello students, I G Venkatalakshmi, lecturer in computer science, SKST Mahila Kalasala, Tanuku. Today I am going to discuss about operators in Java script. You are already know about operators in C language. So మీరు ఇంతకు ముందు ప్రీవియస్ సెమ్లో సి లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడు ఆల్రెడీ ఆపరేటర్స్ గురించి నేర్చుకున్నారు. సో ఇప్పుడు జావా స్క్రిప్ట్లో ఏవైతే ఆపరేటర్స్ అవైలబుల్గా ఉన్నాయి, సో వాటిని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్, వాట్ ఈజ్ అన్ ఆపరేటర్? An operator is the symbol that tells the browser to perform specific mathematical or logical function. సో ఆపరేటర్ అంటే ఏంటి? ఒక సింబల్. సో ప్లస్, మైనస్, లెస్ దేన్, గ్రేటర్ దేన్, ఈక్వల్ టు, సో ఇటువంటి సింబల్ని దేనైనా కూడా మనం ఆపరేటర్ కింద యూజ్ చేస్తున్నాము. సో ఈ ఆపరేటర్స్ మనకి బ్రౌజర్కి ఏం తెలియజేస్తాయి అంటే టు పెర్ఫామ్ స్పెసిఫిక్ మ్యాథమెటికల్ ఆర్ లాజికల్ ఫంక్షన్. సో మనం జావా స్క్రిప్ట్ ప్రోగ్రాంలో మ్యాథమెటికల్ ఫంక్షన్ కానీ లాజికల్ ఫంక్షనింగ్ కానీ పెర్ఫామ్ చేయడానికి ఆపరేటర్స్ అనేవి యూజ్ అవుతాయి. సో ఒక ఎగ్జాంపుల్ చూడండి. 4 + 5 = 9. సో ఇక్కడ ఈ 4 + 5 అనేది ఏంటి? ఒక ఎక్స్ప్రెషన్. ఈ 4 + 5లో 4 and 5 ఆర్ కాల్డ్ ఆపరెంట్స్. ఏంటి? 4 and 5 ఆర్ కాల్డ్ ఆపరెంట్స్ అండ్ ప్లస్ ఈజ్ కాల్డ్ ద ఆపరేటర్. సో ఇక్కడ ఆపరేటర్ అనేది ఆపరెంట్స్ మీద మ్యాథమెటికల్ కానీ లాజికల్ ఫంక్షన్ కానీ పెర్ఫామ్ చేస్తుంది. జావా స్క్రిప్ట్ సపోర్ట్స్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్: arithmetic operators, comparison operators, logical or relational operators, assignment operators, conditional or ternary operators. సో మనకి జావా స్క్రిప్ట్లో ఈ ఆపరేటర్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. వీటిని యూజ్ చేసి మనం ప్రోగ్రామ్ అనేది డెవలప్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏ ఆపరేటర్స్లో ఏమేమి సింబల్స్ ఉంటాయి, వాటి పర్పస్ ఏంటి అనేది చూద్దాం. సో ఫస్ట్ వన్, అర్థమెటిక్ ఆపరేటర్స్. సో అర్థమెటిక్ ఆపరేటర్స్ పెర్ఫార్మెన్స్ వర్కింగ్ ఎలా ఉంటుందనేది చూడటానికి జస్ట్ ఒక 2 వాల్యూస్ని అజ్యూమ్ చేసుకోండి. ఏంటి అంటే, సో ఒక వేరియబుల్ తీసుకుందాం. ఆ వేరియబుల్ నేమ్ వచ్చి ఏ. సో ఏ = 10 అనుకోండి, బి = 20. లెట్ us assume a = 10 అండ్ b = 20. సో ఇప్పుడు ఈ వాల్యూస్ మీద అర్థమెటికల్ ఆపరేటర్స్ ఎలా వర్క్ చేస్తాయి అనేది చూద్దాం. సో ఆపరేటర్ అండ్ డిస్క్రిప్షన్. సో ఫస్ట్ ఆపరేటర్ ఏంటి? అర్థమెటిక్ ఆపరేటర్స్లో ఫస్ట్ ఆపరేటర్ వచ్చి ప్లస్. సో ఈ ప్లస్ సింబల్ ఎందుకు యూజ్ అవుతుంది? ప్లస్ ఆపరేటర్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే టు యాడ్ 2 ఆపరెంట్స్, అంటే ఎడిషన్ చేయడానికి. 2 ఆపరెంట్స్, 2 ఆర్ మోర్ ఆపరెంట్స్ని మనం టు యాడ్ 2 ఆపరెంట్స్ని యాడ్ చేసుకోవడానికి మనం ఈ ప్లస్ అనే సింబల్ని యూజ్ చేస్తాం. సో ఆల్రెడీ మనం ఏ వాల్యూ 10, బి వాల్యూ 20 అజ్యూమ్ చేసాం కాబట్టి ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి. a + b will give 30. సో 10 + 20 will give, the result is 30. Next, minus, subtraction, subtracts the second operand from the first. సో ఏదైతే సెకండ్ ఆపరెంట్ ఉందో దాన్ని ఫస్ట్ దాంట్లోంచి సబ్ట్రాక్ట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, a - b. సో a వాల్యూ 10, b వాల్యూ 20. సో 10 - 20 will give -10. నెక్స్ట్ థర్డ్ ఆపరేటర్ వచ్చి యాస్ట్రిక్. సో ఈ యాస్ట్రిక్ సింబల్ దేనికి యూజ్ అవుతుంది అంటే మల్టిప్లికేషన్. సో మల్టిప్లై బోత్ ఆపరెంట్స్. సో ఎగ్జాంపుల్ చూద్దాం. a * b will give 200. సో a వాల్యూ 10, b వాల్యూ 20. సో a * b will give the result 200. నెక్స్ట్ వన్, స్లాష్. సో దీన్ని మనం డివిజన్కి యూజ్ చేస్తాము. సో డివైడ్ ద న్యూమరేటర్ బై ద డినామినేటర్. సో ఏం చేస్తుంది అంటే ఇది న్యూమరేటర్ని డినామినేటర్తో డివైడ్ చేస్తుంది. సో ఏం రిజల్ట్ ఇస్తుంది? డివైడ్ చేసిన తర్వాత వచ్చే రిజల్ట్ ఏంటి అంటే
కోషియంట్ వస్తుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, b/a. సో b వాల్యూ ఎంత 20, a వాల్యూ ఎంత 10. సో 20/10 ఎంత, రిజల్ట్ ఎంత 20/10 చేస్తే కోషియంట్ ఏమొస్తుంది మనకి 2 వస్తుంది. సో డివిజన్ ఆపరేటర్ మనకి ఏం రిటర్న్ చేస్తుంది అంటే మనల్ని ఆపరెంట్ని డివైడ్ చేసిన తర్వాత వచ్చే కోషియంట్ని రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ ఆపరేటర్ మాడ్యులస్. సో మాడ్యులస్ గివ్స్ రిమైండర్ ఆఫ్ ద డివిజన్. సో ఇప్పుడు డివిజన్ చేసిన తర్వాత మనకి వచ్చే రిమైండర్ ఏదైతే ఉందో ఆ రిమైండర్ని మనకి రిటర్న్ చేస్తుంది. సో ఇంతకుముందు మనం సేమ్ ఎగ్జాంపుల్ చూడండి, డివిజన్ తీసుకున్న ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా తీసుకున్నాము, b మాడ్యులో a. సో b డివిజన్ a అంటే రిమైండర్ రిటర్న్ చేస్తుంది, b మాడ్యులో a అంటే b డివిజన్ a అంటే కోషియంట్ రిటర్న్ చేస్తుంది. సో 2 రిటర్న్ చేసింది. b మాడ్యులో a అంటే రిమైండర్ రిటర్న్ చేస్తుంది. సో 20 మాడ్యులో a అంటే రిమైండర్ ఎంత వస్తుంది 0 వస్తుంది, కాబట్టి 0ని రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ ఆపరేటర్ ప్లస్ ప్లస్. సో ప్లస్ ప్లస్ మీన్స్ ఇంక్రీజ్ 1. సో ఏం చేస్తుంది అంటే ఏ ఆపరెంట్కి అయితే మీరు ప్లస్ ప్లస్ అనేది ఆపరేటర్ అప్లై చేశారో దాని వాల్యూని 1తో ఇంక్రీజ్ చేస్తుంది. సో ఇక్కడ a ప్లస్ ప్లస్ విల్ గివ్ 11. సో ఏ వాల్యూ ఆల్రెడీ 10, ఏ ప్లస్ ప్లస్ తీసుకుంటే 10కి 1 యాడ్ చేస్తుంది. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుంది 11 అవుతుంది. అలాగే b ప్లస్ ప్లస్ చేశారనుకోండి, b వాల్యూ ఆల్రెడీ 20, b ప్లస్ ప్లస్ చేసినప్పుడు b వాల్యూ 21 అవుతుంది. నెక్స్ట్ ఆపరేటర్ మైనస్ మైనస్. దీన్ని డిక్రిమెంట్ ఆపరేటర్ అని కూడా అంటాము. సో ఇట్ డిక్రీజెస్ ఎన్ ఇంటిజర్ వాల్యూ బై 1. సో మనం ఏ మైనస్ మైనస్ తీసుకున్నప్పుడు ఏ వాల్యూ 10 అజ్యూమ్ చేయండి. సో ఏ మైనస్ మైనస్ చేసినప్పుడు 10 నుంచి ఒక వాల్యూని డిక్రీజ్ చేస్తుంది. సో రిజల్ట్ ఏమవుతుంది 9 అవుతుంది. ఇవి అర్థమెటిక్ ఆపరేటర్స్ ఏంటి, ప్లస్, మైనస్, యాస్ట్రిక్, డివిజన్, మాడ్యులస్, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్. నెక్స్ట్ వన్ కంపారిజన్ ఆపరేటర్స్. జావాస్క్రిప్ట్ సపోర్ట్స్ ద ఫాలోయింగ్ కంపారిజన్ ఆపరేటర్స్. సో జావాస్క్రిప్ట్లో మనం ఫాలోయింగ్ కంపారిజన్ ఆపరేటర్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో వాటి వర్కింగ్ ఎలా ఉంటుందనేది చూడడానికి అగైన్ మీరు ఏ వాల్యూ 10, బి వాల్యూ 20 కింద అజ్యూమ్ చేసుకోండి. ఇప్పుడు కంపారిజన్ ఆపరేటర్స్ ఏమేమి ఉంటాయి అనేది చూద్దాం. ఫస్ట్ వన్ ఈక్వల్ టు ఆపరేటర్. సో ఈక్వల్ టు ఆపరేటర్ వచ్చి ఇక్కడ డబల్ ఈక్వల్ టు, సింగిల్ ఈక్వల్ టు తీసుకోకూడదు. సింగిల్ ఈక్వల్ టు తీసుకుంటే అది అసైన్మెంట్ ఆపరేటర్ అవుతుంది. మనం కంపారిజన్ చేస్తున్నాము, కంపేర్ చేసినప్పుడు ఇక్కడ ఆపరేటర్ ఏంటి డబుల్ ఈక్వల్ టు. సో ఇట్ చెక్స్ ఇఫ్ ద వాల్యూ ఆఫ్ 2 ఆపరెంట్స్ ఆర్ ఈక్వల్ ఆర్ నాట్. సో ఈ ఈక్వల్ టు ఆపరేటర్ ఏం చేస్తుంది అంటే 2 ఆపరెంట్స్ సేమా కాదా అని చెక్ చేస్తుంది. ఇఫ్ ఎస్ అంటే రెండు కూడా సేమ్ అయితే ఏమవుతుంది, ద కండిషన్ బికమ్స్ ట్రూ, కండిషన్ ట్రూ అవుతుంది. 2 వాల్యూస్ సేమ్ కాకపోతే కండిషన్ ఏమవుతుంది ఫాల్స్ అవుతుంది. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్లో ఏ ఈక్వల్ టు బి తీసుకున్నాము. సో ఏ వాల్యూ 10, బి వాల్యూ 20, 10 ఈక్వల్ టు 20 ట్రూవా కాదు కాబట్టి ఫాల్స్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ ఆపరేటర్ నాట్ ఈక్వల్ టు. సో నాట్ ఈక్వల్ టు ఆపరేటర్ చెక్స్ ఇఫ్ ద వాల్యూ ఆఫ్ 2 ఆపరెంట్స్ ఆర్ ఈక్వల్ ఆర్ నాట్. ఇది కూడా 2 ఆపరెంట్స్ ఈక్వల్లా కాదా అని చెక్ చేస్తుంది. ఇఫ్ ద వాల్యూస్ ఆర్ నాట్ ఈక్వల్ దెన్ ద కండిషన్ బికమ్స్ ట్రూ. సో 2 వాల్యూస్ నాట్ ఈక్వల్ అయితే మనకి ట్రూ రిటర్న్ చేస్తుంది, ఈక్వల్ అయితే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ ఏ నాట్ ఈక్వల్ టు బి, 10 నాట్ ఈక్వల్ టు 20 కాబట్టి ట్రూ అనేది రిటర్న్ చేసింది. నెక్స్ట్ ఆపరేటర్ గ్రేటర్ దాన్. సో ఇది చెక్ చేస్తుంది, చెక్స్ ఇఫ్ ద వాల్యూ ఆఫ్ ద లెఫ్ట్ ఆపరెంట్ ఈజ్ గ్రేటర్ దెన్ ద వాల్యూ ఆఫ్ ద రైట్ ఆపరెంట్. అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న ఆపరెంట్ రైట్ సైడ్ ఉన్న ఆపరెంట్ కన్నా పెద్దదా కాదా అని చెక్ చేస్తుంది. సో పెద్దది అయితే ఏం చేస్తుందంటే ట్రూ రిటర్న్ చేస్తుంది, కాకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఎగ్జాంపుల్లో చెక్ చేయండి, ఏ గ్రేటర్ దెన్ బి. సో 10 గ్రేటర్ దెన్ 20. సో 10 గ్రేటర్ దెన్ 20 కాదు కాబట్టి ఏం చేస్తుంది ఫాల్స్ని రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ ఆపరేటర్ లెస్ దెన్.
సో చెక్స్ ఇఫ్ ద వాల్యూ ఆఫ్ ద లెఫ్ట్ ఆపరెండ్ ఈజ్ లెస్ దెన్ ద వాల్యూ ఆఫ్ ద రైట్ ఆపరెండ్. సో ఇప్పుడు ఇది కూడా 2 ఆపరెండ్స్ని చెక్ చేస్తుంది. ఏ లెస్ దెన్ బి అని తీసుకున్నాను. సో 10 లెస్ దెన్ 20 అంటే లెఫ్ట్ ఆపరెండ్ రైట్ ఆపరెండ్ కన్నా చిన్నది కాబట్టి ఏం చేస్తుంది, ట్రూని రిటర్న్ చేస్తుంది, కాకపోతే ఫాల్స్ని రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు చెక్స్ ఇఫ్ ద వాల్యూ ఆఫ్ ద లెఫ్ట్ ఆపరెండ్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అంటే లెఫ్ట్ ఆపరెండ్ రైట్ ఆపరెండ్ కన్నా గ్రేటర్ దెన్ అయినా సరే ట్రూ రిటర్న్ చేస్తుంది, ఈక్వల్ అయినా సరే ట్రూ రిటర్న్ చేస్తుంది. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు చెక్స్ ఇఫ్ ద వాల్యూ ఆఫ్ ద లెఫ్ట్ ఆపరెండ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ద వాల్యూ ఆఫ్ ద రైట్ ఆపరెండ్. ఇది కూడా చెక్ చేస్తుంది. లెఫ్ట్ ఆపరెండ్ రైట్ ఆపరెండ్ కన్నా చిన్నదైనా సరే ట్రూ రిటర్న్ చేస్తుంది, ఈక్వల్ అయినా సరే ట్రూ రిటర్న్ చేస్తుంది, అదర్వైజ్ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్స్. సో లాజికల్ ఆపరేటర్స్ వచ్చి మనకి లాజికల్ అండ్, లాజికల్ ఆర్, లాజికల్ నాట్. సో లాజికల్ అండ్కి యాంపర్సెంట్, డబుల్ యాంపర్సెంట్ సింబల్ యూజ్ చేస్తాము. లాజికల్ ఆర్కి పైప్ సింబల్ యూజ్ చేస్తాము, డబుల్ పైప్ సింబల్. లాజికల్ నాట్కి ఎక్స్క్లమేటరీ మార్క్ యూజ్ చేస్తాం. సో ఫస్ట్ ఆపరేటర్ వచ్చి లాజికల్ ఆపరేటర్స్లో లాజికల్ అండ్. సో దీంట్లో ఇఫ్ బోత్ ఆపరెంట్స్ ఆర్ నాన్ జీరో దెన్ ద కండిషన్ బికమ్స్ ట్రూ. సో ఈ లాజికల్ ఆపరేటర్స్ని మనం ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తాము అంటే 2 ఆర్ మోర్ రిలేషనల్ ఎక్స్ప్రెషన్స్ని, 2 ఆర్ మోర్ కండిషన్స్ని చెక్ చేసినప్పుడు ఈ లాజికల్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తాము. సో 2 కండిషన్స్ ట్రూ అయితే ట్రూ అవ్వడం, ఫాల్స్ అయితే ఫాల్స్ అవ్వడం, అలా 2 కండిషన్స్ని చెక్ చేయాల్సి వచ్చిన సందర్భంలో ఈ లాజికల్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తాము. సో ఇఫ్ లాజికల్ అండ్ ఇఫ్ బోత్ ద ఆపరెంట్స్ ఆర్ నాన్ జీరో దెన్ ద కండిషన్ బికమ్స్ ట్రూ. సో ఇక్కడ బోత్ ద ఆపరెంట్స్ ఆర్ నాన్ జీరో, నాన్ జీరో అంటే ట్రూ, జీరో అంటే ఫాల్స్. సో ఇప్పుడు బోత్ ఆపరెంట్స్ కూడా నాన్ జీరో అయితే కండిషన్ ఏమవుతుంది, ట్రూ అవుతుంది. ఎప్పుడు లాజికల్ అండ్ యూజ్ చేసినప్పుడు. ఇక్కడ చూడండి ఏ అండ్ బి తీసుకున్నాను, ఏ వాల్యూ 10, బి వాల్యూ 20. సో బోత్ ఆపరెంట్స్ ఆర్ నాన్ జీరో, రెండు కూడా నాన్ జీరో కాబట్టి ఏం రిటర్న్ చేస్తుంది, ట్రూ రిటర్న్ చేస్తుంది. 2 ఎక్స్ప్రెషన్స్ ట్రూ అయితే రిజల్ట్ ఏమవుతుంది, ఇక్కడ ట్రూ అవుతుంది. నెక్స్ట్ లాజికల్ ఆర్. ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ద 2 ఆపరెంట్స్ ఆర్ నాన్ జీరో దెన్ ద కండిషన్ బికమ్స్ ట్రూ. సో ఇక్కడ లాజికల్ ఆర్కి వచ్చేటప్పటికి ఏ ఒక్క ఆపరెంట్ నాన్ జీరో అయినా సరే మనకి రిజల్ట్ ఏమవుతుంది, ట్రూ. అంటే ఏ ఒక్క ఎక్స్ప్రెషన్ ట్రూ అయినా సరే రిజల్ట్ ట్రూ అవుతుంది. రెండు కూడా ఫాల్స్ అయినప్పుడు మాత్రమే మనకి ఫాల్స్ అవుతుంది. నెక్స్ట్ వన్ లాజికల్ నాట్. సో ఇది రివర్స్ ద ఎక్స్ప్రెషన్ అనమాట. అంటే మనకి ట్రూ అయితే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది, ఫాల్స్ అయితే ట్రూ రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్స్. సో జావా స్క్రిప్ట్లో మనకి డిఫరెంట్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో ద ఫస్ట్ అసైన్మెంట్ ఆపరేటర్ ఈజ్ ఈక్వల్ టు. దీన్ని మనం సింపుల్ అసైన్మెంట్ అని కూడా అంటాము. సో ఈ ఈక్వల్ టు అనేది ఏం చేస్తుంది అంటే అసైన్స్ వాల్యూస్ ఫ్రమ్ ద రైట్ సైడ్ ఆపరెంట్ టు ద లెఫ్ట్ సైడ్ ఆపరెంట్. సో రైట్ సైడ్ ఆపరెంట్ యొక్క వాల్యూని లెఫ్ట్ సైడ్ ఆపరెంట్కి అసైన్ చేస్తుంది. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్లో చూడండి, సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి విల్ అసైన్ ద వాల్యూ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సి. సో ఇక్కడ సి అనేది లెఫ్ట్ సైడ్ ఆపరెంట్, ఏ ప్లస్ బి అనేది రైట్ సైడ్ ఆపరెంట్. సో ఇక్కడ ఏ ప్లస్ బి వాల్యూని మనకి సికి అసైన్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ ప్లస్ ఈక్వల్ టు. దీన్ని యాడ్ అండ్ అసైన్మెంట్ అంటారు, అలాగే అర్థమెటిక్ అసైన్మెంట్ అని కూడా అంటారు. ఇట్ యాడ్స్ ద రైట్ ఆపరెంట్ టు ద లెఫ్ట్ ఆపరెంట్ అండ్ అసైన్స్ ద రిజల్ట్స్ టు ద లెఫ్ట్ ఆపరెంట్. సో ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి, ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్లో సి ప్లస్ ఈక్వల్ టు ఏ. సో సి ప్లస్ ఈక్వల్ టు ఏ అంటే ఏం చేస్తుంది అంటే సి ఈక్వల్ టు ఏ, సి ప్లస్ ఏ. అలాగే
సబ్ట్రాక్ట్ మైనస్ ఈక్వల్ టు కూడా సబ్ట్రాక్ట్ చేసి ఏం చేస్తుంది అంటే దాన్ని మళ్ళీ అదే వేరియబుల్కి అసైన్ చేస్తుంది. ఇట్ సబ్ట్రాక్ట్స్ ద రైట్ ఆపరెండ్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఆపరెండ్ అండ్ అసైన్స్ ద రిజల్ట్ టు ద లెఫ్ట్ ఆపరెండ్. ఎగ్జాంపుల్ చూడండి, సి మైనస్ ఈక్వల్ టు ఏ. ఇక్కడ లెఫ్ట్ ఆపరెండ్ ఏంటి? సి. రైట్ ఆపరెండ్ ఏంటి? ఏ. ఇప్పుడు రైట్ ఆపరెండ్ని లెఫ్ట్ ఆపరెండ్లోంచి సబ్ట్రాక్ట్ చేస్తుంది, అంటే సి మైనస్ ఏ చేస్తుంది. చేసి దాన్ని మళ్ళీ లెఫ్ట్ ఆపరెండ్కి అసైన్ చేస్తుంది, అంటే సి ఈక్వల్ టు సి మైనస్ ఏ. మల్టిప్లికేషన్ అసైన్మెంట్. సో దీంట్లో సి స్టార్ ఈక్వల్ టు ఏ అంటే చూడండి, సి ఈక్వల్ టు సి స్టార్ ఏ. నెక్స్ట్ డివైడ్ అండ్ అసైన్మెంట్, డివిజన్ అసైన్మెంట్. సి స్లాష్ ఈక్వల్ టు ఏ, సి డివిజన్ ఈక్వల్ టు ఏ, ఈక్వలెంట్ టు సి ఈక్వల్ టు సి బై ఏ. నెక్స్ట్ మాడ్యులో అసైన్మెంట్. సో మాడ్యులో అసైన్మెంట్కి వచ్చేటప్పటికి సి మాడ్యులో ఈక్వల్ టు ఏ అంటే ఏమవుతుంది? సి ఈక్వల్ టు సి మాడ్యులో ఏ. నెక్స్ట్ కండిషనల్ ఆపరేటర్. A conditional operator first evaluates an expression for a true or false value and then execute one of the two given statements depending upon the result of evaluation. చూడండి, కండిషనల్ ఆపరేటర్లో మనం యూజ్ చేసే సింబల్స్ ఏంటి? క్వశ్చన్ మార్క్, కాలన్. ఈ క్వశ్చన్ మార్క్ కాలన్నే మనం కండిషనల్ ఆపరేటర్ అంటాము, లేదంటే టెర్నరీ ఆపరేటర్స్ అని కూడా అంటారు. కండిషనల్ ఆపరేటర్స్ అన్న టెర్నరీ ఆపరేటర్స్ అన్న క్వశ్చన్ మార్కు కాలన్ వస్తాయి. సో ఈ కండిషనల్ ఆపరేటర్ ఎలా వర్క్ చేస్తుంది అంటే ఫస్ట్ కండిషన్ని చెక్ చేసుకుంటుంది. కండిషన్ని చెక్ చేసుకున్న తర్వాత కండిషన్ ట్రూ అయితే క్వశ్చన్ మార్క్ తర్వాత స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ ఫాల్స్ అయితే కాలన్ తర్వాత స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్లో చూడండి, ఇఫ్ కండిషన్. సో ఇక్కడ కండిషన్ని చెక్ చేసుకుంటుంది. కండిషన్ ట్రూ అయితే క్వశ్చన్ మార్క్ తర్వాత ఏదైతే స్టేట్మెంట్ ఉందో ఆ స్టేట్మెంట్ ఎక్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్ కేస్ ఈ కండిషన్ కనుక రిజల్ట్ ఫాల్స్ అయితే కాలన్ తర్వాత ఏదైతే స్టేట్మెంట్ ఉందో ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటే స్టేట్మెంట్ వై అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే స్టూడెంట్స్, ఇవి మీకు జావా స్క్రిప్ట్లో ఉండే ఆపరేటర్స్. థ్యాంక్ యూ.